హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? నేనైతే ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము మా కోడలి పుట్టెంట్రుకలు తీయడానికి అనమాట. అది ఎక్కడే కాదు, సికింద్రాబాద్ నుంచి 155 కిలోమీటర్స్ వస్తుంది. సిరిసిల్ల జిల్లాలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అనమాట. మనకి ఆ స్వామివారి పక్కడే శ్రీ రాజరాజేశ్వరి దేవి కూడా ఉంటుంది. అండ్ ఒక సైడ్ అయితే సిద్ధి వినాయకుడు కూడా ఉంటారనమాట. ఇప్పుడైతే చాలా పెద్ద కడుతున్నారు. సో బయట అయితే ఇలా విగ్రహాలు పెట్టి దర్శనం ఇస్తున్నారనమాట. అండ్ మెయిన్గా పూజలు వచ్చేసి అన్ని భీమేశ్వరుని ఆలయంలోనే జరుగుతున్నాయి. పక్కనే బద్దిపోచం ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గర అందరూ కళ్ళు సాక బోనం చేస్తుంటారనమాట. మేమైతే మా కోడలికి ఇలా పుట్టెంట్రుకలు తీసామన్నమాట. అసలు పాప అయితే అస్సలు కూడా ఏడవలేదు. నో దిష్టి గాయ్స్. అండ్ క్యూట్గా ఫొటోస్ కూడా ఇస్తుంది గుండుతో. దర్శనం అయిపోగానే బయటికి వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మా వదిన వాళ్ళు అయితే రీల్స్ చేద్దాం ఆఫ్టర్ అండ్ బిఫోర్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము అనమాట. అండ్ ఇక్కడ నేను కూడా కొన్ని ఫొటోస్ దిగుండే, నేను ఇంకా మా తమ్ముడు ట్విన్నింగ్ ఉండే ఆ రోజు. సో ట్విన్నింగ్ అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగాము. ఈ టెంపుల్లో ఒకప్పుడు దర్గా కూడా ఉంటుండే. రీసెంట్గా అయితే దాన్ని పక్కన కట్టేశారనమాట. అండ్ కోడే అంటారు, అంటే ఎద్దులను కూడా ప్రదక్షిణగా చేస్తారనమాట. చాలామంది మొక్కుకుంటారు కోడేను కడతామని చెప్పేసి. అండ్ మేమైతే ఇక్కడ తాలేలమ్మ టెంపుల్కి వచ్చేసామన్నమాట. వచ్చేసి వండుకుందామని వచ్చామన్నమాట. మా ఇల్లు వాళ్ళు వండుతున్నారని చెప్పి మేమైతే నాంపల్లి గుట్ట వెళ్దాము. ఫస్ట్ టైం వెళ్దాము. మేము వెళ్ళాము కానీ అప్పటికి క్లోజ్ అయ్యి ఉండే. సో కిందనే వెయిట్ చేస్తున్నాము కొంతసేపు. మస్తు గాలి ఉండే అనమాట. మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసాము. ఓపెన్ అవ్వగానే మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అవ్వగానే కొంచెంసేపు ఇలా వ్యూ చూస్తూ పైన కూర్చుండిపోయాము. అండ్ మా తమ్ముడు అయితే ఇక్కడ ఫొటోస్ తీయడం చెప్తే మొత్తం వీడియోస్ అన్ని జూమ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే మేము వాళ్ళు వండే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. మేము వాళ్ళు ఇంకా అప్పటికి వండుతున్నాం అనమాట. కొంచెం హెల్ప్ చేసాము అనమాట. హెల్ప్ చేసి మేము తినేసాము. మేమందరం కలిసి ఇక్కడైతే చూసారు కదా, రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ మంచిగా సాంగ్స్ వింటూ రిటర్న్ అయిపోయాం. నాంపల్లి గుట్టలో అయితే నాకు ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. అసలు పైన నుంచి చూస్తే కొండలు, మొత్తం కొండ మీద ఎక్కాలి. అసలు ఎంత వేడి ఉండే అయితే. అండ్ ఫోటోలు కూడా బాగా వచ్చాయి. మా ఫేసెస్ అయితే మొత్తం టైర్డ్ అయిపోయి ఈ టైర్డ్ ఫేసెస్తోనే ఇంటికి బయలుదేరిపోయాం మేమైతే. సో వచ్చే దారిలో ఈ వీడియో తీసాను. మీ అందరికీ తెలుసు కదా ఏం చేయాలో. జస్ట్ సబ్స్క్రైబ్ మై గైస్.